ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఆ రక్షణ అనుభవం ఎలా దొరికింది ఆయనకు? ఏం చూపించాడు ఈ లోకం ఎదుట? జక్కయ్యకు తెలుసు తాను ఏం తప్పు చేశాడనేది. దాన్ని బట్టి పశ్చాత్తాపపడ్డాడు, దేవుణ్ణి క్షమాపణ అడిగాడు. అంతటితో ఊరుకోలేదు. మనమైతే అంతటితోనే ఆపేస్తూ ఉన్నాం. కానీ జక్కయ్య ఏం చేశాడు? దాన్ని సరిచేసుకునే పని చేశాడు. దానివల్ల అతను ఇంకోసారి ఆ తప్పు చేయలేని ఒక స్థితిని అతని జీవితంలో పొందుకున్నాడు. అందుకనే అబ్రహాము కుమారునిగా ఆ రక్షణను సొంతం చేసుకున్నాడు. ఈరోజు మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఎలా మనము ఆ సంపూర్ణ రక్షణ అనుభవంలో